ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. అబ్బా మామూలుగా లేదు సినిమా. ఎన్ని 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 దారుణాలు సార్. శ్రీనివాస్ మంగాపురం అంట ప్రైమ్ వీడియోలోకి అప్పుడే స్ట్రీమింగ్ వచ్చేసింది. థియేటర్కల్ టైంలో కుదరలేదు, అందుకే ఓటీటీలో సాహసం చేసి చూసా. నాకు కొన్ని నెలల గతం ఎరేజ్ అయిపోతే బాగుండు, కొన్ని రాడ్స్ని మర్చిపోవడానికి బాగుంటుంది. అలాంటి వాటిల్లో ఇది. కొద్దిగా హీరోని లాంచ్ ప్యాడ్ మీద లాంచ్ చేసేటప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఉండే సినిమాను, థ్రిల్లరో లేదా కమెడియన్స్ ఎక్కువ ఉండే కామెడీ జోనర్ను తీసుకోవచ్చు కదండి. హీరోయిన్ ఉండాలి, పాటలు ఉండాలి, విలన్తో ఫైట్స్ ఉండాలి. ఇవి ఉండే రొట్ట లవ్ స్టోరీలే గుర్తొస్తాయి. పోనీ లవ్ ట్రాక్లో ఇంకేమన్నా క్యారెక్టర్ బేస్డ్ టైప్లో ఉన్నాయా అంటే అబ్బే. హీరోయిన్ వెనుక ఉన్న ఫ్యామిలీ పెద్దది, హీరో వాళ్ళందరికంటే పెద్దోడు, సవాలుకు రమ్మంటే సైన్యమే వచ్చిద్ది. కానీ అవన్నీ చేయకుండా ప్రేమ కోసం వచ్చిన పసిపిల్లాడమ్మా అంటూ ఒకటే సీరియల్ డైలాగ్స్. ఒక జోష్, ఒక లీడర్ లాంటివి దొరకవా? ఈ సినిమాలోని హీరో గురించనే కాదు, ఎందుకని ఒక హీరోని లాంచ్ చేయాలి అనుకుంటే ఇలాంటి సోది సినిమాలతో దింపుతారు. అదొక కథ, దాన్ని సెలెక్ట్ చేసుకోవటం, దాని మీద సినిమా తీయటం, వదలటం, మళ్ళీ సింపుల్. కొన్నిటికి ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మనకే తెలిసిపోద్ది ఎంత దారుణంగా ఉంది అని. అలాంటిది అసలు లవ్ స్టోరీ ఏంటండి? హీరోనే హీరోయిన్ని చూసి చూసి నన్ను ఫాలో అవుతున్నావేంటి, లవ్ చేస్తున్నావా అంట. ఇంత నిబ్బా నిబ్బిలా ఉన్నాడు, ఈ క్యారెక్టర్ హీరో ఏంటండి అనిపించింది. ఏంటి ఈ కాలంలో కూడా ఈ టైప్లో లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తున్నారంటే బాబోయ్. ఇక తర్వాత హీరోయిన్ పాపం స్టామరింగ్తో ఇబ్బంది పడుతుంటే అందరూ అదోలా చూస్తారంట. అప్పుడు హీరో వెళ్ళి ఆ స్టామరింగ్ పోయేలా సపోర్ట్ ఇచ్చి లవ్ మార్క్స్ కొట్టేయాలని ట్రై చేస్తారంట. కాసేపు మహేష్ బాబు లాగా మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడంట బస్సులో హీరోయిన్తో. ఈసారి ఇంటర్వెల్కి కొట్టి నరకడం మొదలెడితే ఎవరిది నరుక్కుంటున్నారో నాకు కూడా తెలీదు అనేలాగా నరుకుతాడంట బాబు. ఇప్పుడు శవాలు లేచే ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చిందంట, హీరో అరుస్తాడంట దెబ్బకి. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో హీరోయిజం, హీరో హోండా హార్న్ లెవెల్ అన్నట్టు చూపిస్తారు. కానీ అక్కడ హార్న్ ఏమో ఎన్నిసార్లు నొక్కినా పనిచేయదు. ఇక సీరియల్ క్యాసెట్ స్టార్ట్ అయ్యిద్ది. ఏదో వదిలేశాను, తన కోసం అన్నీ విడిచేశాను, రాజ్యం వదిలేశాను, రాజుగా దిగిపోయాను, నా రోజా కోసం అన్నట్టు కాసేపు కచేరీ చేస్తారు. ఇంతలో తాతయ్య వచ్చి ఇలాంటి రియాక్షన్ ఇస్తాడు. ఇక ఇవన్నీ కుదరవు, బ్రెయిన్ గుండెకాయ మీద అంటూ ఒక బొక్కలో డైలాగ్ వేస్తాడు మన హీరో. వావ్, గుండె మీద చెప్పిన ఘాటైన గాత్రంతో చెప్పిన నీ మాట నన్ను కదిలించింది. హీరోయిన్ ఏమో ఓకే నా ప్రేమని అని అంటదంట. అంతలో ఒక కోసం పెట్టిన యాక్షన్ బ్లాక్ పడిద్ది. ఇది సినిమా అంట, మిగతా వాళ్ళు చూడాలంట. మరి పర్ఫార్మెన్స్ సంగతి చూస్తే హీరో హీరోయిన్ పోటాపోటీగా చేశారు. ఏ రేంజ్లో అంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్గా ఆడే పండుగాడు. ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ రేంజ్లో. ఫైనల్లీ శవాసనం కన్ఫర్మ్, మీ ఇష్టమిక. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.